హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఈ కథ ఒక సాధారణ గృహిణి రత్న జీవిత ప్రయాణం. గృహహింస, అనుమానం, సమాజపు చిన్నచూపు అనే చీకటి కోణాలను బద్దలు కొట్టుకొని తనకంటూ ఒక వెలుగును సృష్టించుకున్న ధైర్యశాలి కథ ఇది. రాత్రి 8:30 దాటింది. ఆకాశం చిల్లులు పన్నట్టు వర్షం కురుస్తుంది. కిటికీ అద్దాలు దద్దరిల్లేలా ఉరుములు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు. బయట ప్రకృతి ఎంత భీకరంగా ఉందో ఆ వీధిలోని చివరి ఇంట్లో పరిస్థితి కూడా అంతే ఉద్రిక్తంగా ఉంది. గాలి వేగం అంతకంతకు పెరిగిపోతుంది. సరిగ్గా వాన జోరందుకున్న సమయానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు తమ పని కానించేశారు. ఒక్కసారిగా వీధంతా చిమ్మ చీకటి అలుముకుంది. పక్కింటి రమ ఇంట్లో అప్పుడే అసహనం మొదలైంది. అయ్యో దేవుడా, సరిగ్గా ఇప్పుడే పోవాలా కరెంటు. ఆ సీరియల్లో ఈరోజు అసలు విషయం తెలిసిపోయేది. ఛీ అంటూ దివ్య విసుగ్గా సోఫాలో వెనక్కి వాలింది. చేతిలో రిమోట్ని కోపంగా పక్కన పడేసింది. చీకట్లో కొవ్వొత్తి వెలిగిస్తూ రమ కూతురి వంక చిరాగ్గా చూసింది. అమ్మో, పెద్ద మహారాణి గారికి సీరియల్ ఆగిపోయిందని బాధ. అదయ్యాక ఇంకొకటి, దాని తర్వాత మరొకటి. పొద్దున్న లేస్తే ఆ టీవీ, లేదంటే చేతిలో ఆ మొబైలు. మూడొద్దులు ఇదే లోకం అయిపోయింది నీకు అంటూ మందలించింది. దివ్య కోపం నశాలానికి ఎక్కింది. మూడొద్దుల్నా? అమ్మా, మరీ అంత అబద్ధాలు ఆడకు. పొద్దున్నే లేచి అంత దూరం కాలేజ్కి వెళ్ళి చదువుకొని అలసిపోయి వస్తాను కదా, కాసేపు టీవీ చూసి తప్పేంటి అంటూ వాదించింది. ఓ, కాలేజ్కి వెళ్ళటమే పెద్ద కష్టమా? ఆ ఎండలో గారె పనికి వెళ్ళే వాళ్ళని చూడు, రాళ్ళు మోసేవాళ్ళని చూడు, అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. నీకేం తల్లి, నీడ పట్టున కూర్చుని చదువుకోవటం కూడా కష్టమేనా? రమ గొంతులో వెటకారం ధ్వనించింది. తల్లి కూతుల మధ్య ఈ చిన్నపాటి మాటల యుద్ధం ఇంకా సాగుతుండగానే బయట వీధి చివర ఉన్న బసవ ఇంటి నుండి పెద్ద గొడవ మొదలైంది. వర్షం శబ్దాన్ని మించి బసవ అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి నుండి వచ్చే శబ్దాలు ఆ వీధికి కొత్తేమి కాదు. కానీ ఈ రోజు ఎందుకు అవి మరింత భయానకరంగా ఉన్నాయి. రమా, దివ్య ఇద్దరు మాటలాపి ఆ శబ్దాల వైపు చెవ్వొగ్గారు. రామా రామా, మళ్ళీ మొదలుపెట్టాడా బసవ. ఇది మన కర్మ కాకపోతే ఏంటి? రోజు ఈ అరుపులు వినలేక చేస్తున్నాం. రమ విసుగ్గా గొనిగింది. చూసావా అమ్మా, అదే కరెంటు ఉండి ఉంటే మనం టీవీ సౌండ్ పెంచుకుని ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఈ గొడవ వినే కర్మ తప్పేది అంది దివ్య. తల్లి మాటలకు వంత పాడుతూ, నిజమే, అక్కడ జరుగుతున్న ఘోరానికి సాక్ష్యంగా నిలబడ్డం ఎవరికిష్టం లేదు. బసవరత్నాల సంసారం అంటేనే ఒక రణరంగం. ఆ వీధిలో అందరికీ అది అలవాటైపోయింది. బసవ తాగి రావటం, నోటికి వచ్చినట్టు అరవటం, రత్నని కొట్టడం, ఇది నిత్యకృత్యం. అతను వాడే భాష ఎంత అసహ్యంగా ఉంటుందంటే వినేవాళ్లే చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఆ వీధి చివర ఉన్న పెంకుటిల్లు వారిది. బసవరత్న వాళ్ళకిద్దరు పిల్లలు. పిల్లలు ఇప్పుడిప్పుడే హైస్కూల్ మెట్లెక్కుతున్నారు. ఆ పసివాళ్ల ముందే రోజు ఈ రాక్షస కాండ జరుగుతూ ఉంటుంది. తండ్రి తాగి తూలుతూ బూతులు తిడుతూ ఉంటే, తల్లి ఏడుస్తూ దెబ్బలు తింటూ ఉంటే ఆ పిల్లల మనస్సు ఎంత నగిలిపోతాయో ఊహించడం కష్టం. అసలు బసవకి పెళ్ళెందుకు చేశారో ఆ దేవుడికే తెలియాలి. పెళ్ళైతే బాధ్యత వస్తుంది, మనిషి మారతాడు అనే గుడ్డి నమ్మకంతో అతని తల్లిదండ్రులు రత్నని కోడలుగా తెచ్చుకున్నారు. లేదా తమ కొడుకు తాగుబోత్తనం, బాధ్యతారాహిత్యం అనే బరువును మోయలేక ఆ బరువును మోయటానికి ఒక అమాయకపు అమ్మాయిని బలిపశువుని చేశారో ఏమో. మొత్తానికి రత్న ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. ఆమె వచ్చిన కొన్ని రోజులకే బసవ తల్లిదండ్రులు వాళ్ళిద్దరినీ వేరు పెట్టి తమ బాధ తీరిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. కుక్కతో ఒక వంకర అన్నట్టు పెళ్ళైన బసవ బుద్ధి మారలేదు సరికదా, మరింత దిగజారాడు. అంతకుముందు కేవలం తాగుడు మాత్రం ఉండేది. ఇప్పుడు దానికి తోడు అనుమానం అనే పిశాచ అతన్ని ఆవహించింది. రత్న జీవితం నరకప్రాయంగా మారింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు ముగించుకుని కూలి పనికి వెళ్ళాలి. మట్టి పని, సిమెంటు పని, ఏది దొరికితే అది. ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడాలి. బసవ కూడా పనికి వెళ్తాడు. కానీ అతను సంపాదించేది ఇంటికి చేరదు.
ఊరి చివర ఉన్న సారా దుకాణానికో బారు ఓనర్ జోబుల్లోకి వెళ్తుంది. రత్న కష్టపడి తెచ్చిన డబ్బుల్లో కూడా వాటా అడుగుతాడు. ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు గాల్లో ఎగురుతాయి. ఆ ఒంటి మీద వాతలు తేలేలా దెబ్బలు పడతాయి. రత్న చాలా కలుపుగోలు మనిషి. నలుగురితో మాట్లాడాలని, తన కష్టసుఖాలు పంచుకోవాలని ఆమెకు ఆశ. కాని బసవకి అది నచ్చదు. ఆమె పక్కింటి వాళ్ళతో మాట్లాడినా, వీధిలో ఎవరినైనా పలకరించినా అతని కళ్ళల్లో అనుమానం మంటలు రేగుతాయి. ఎందుకు మాట్లాడాలి? ఎవరితో నవ్వుతున్నావు? నా సంసారాన్ని బజారుకి ఈడుస్తావా? అంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తాడు. ఆమె ఎంత వాదిస్తే అన్ని దెబ్బలు ఎక్కువ పడతాయి. బసవ కొట్టే దెబ్బల శబ్దం వీధిలో నడిచేవారికి కూడా వినిపిస్తుంది. కాని ఎవరు అడ్డు వెళ్లరు. అందరూ తలుపులు గడియలు వేసుకుని తమ ఇళ్లల్లో ముడుచుకుంటారు. పాపం రత్న ఎంత కష్టం వచ్చిందమ్మా అని లోపల జాలిపడతారే తప్ప బసవని ఎదిరించే ధైర్యం ఎవరు చేయలేరు. ఎందుకంటే బసవతో గొడవ అంటే అది బురదలో రాయి వేయటమే. ఆ బురద మన మీద కూడా పడుతుందని భయం. పైగా భార్యాభర్తల గొడవల్లో మనకెందుకు అని నిర్లప్తత. మానవత్వం లేక కాదు, కానీ బసవ మూర్ఖత్వం అలాంటిది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి అడిగితే, నా పిల్లం నా ఇష్టం, నీకేంటి సంబంధం? ఓ, నీకు నా పిల్లానికి ఏమైనా సంబంధం ఉందా అని సిగ్గు లేకుండా అడుగుతాడు. మూలుగా లేని నాలుక ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. మర్యాదస్తులు ఎవరైనా అలాంటి మాటలు పడగలరా? అందుకే రత్నకి సాయం చేయటానికి ఎవ్వరు రారు. గడప దాటితే గొడవ, నోరు ఇప్పితే అనుమానం. ఇది రత్న బతుకు చిత్రం. ఆ రాత్రి వర్షం జోరు పెరిగింది. ఉరుముల శబ్దానికి పోటీగా బసవరుపులు వినిపిస్తున్నాయి. ముండా, నీకు పొగరు ఎక్కువైంది. నేను పిలుస్తుంటే పలకవేం? బసవ గొంతులో కళ్ళు వాసన మాటల్లోనే తెలుస్తుంది. ఈరోజు బసవ తాగిన మైకంలో మామూలు కంటే ఎక్కువ రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నాడు. ఉదయం పని దగ్గర రత్న ఎవరో మేస్త్రితో పని విషయం మాట్లాడిందట. ఎవరో బసవ చెవిలో ఊదారు. అంతే. సాయంత్రం ఇంటికి రాగానే ప్రళయం మొదలైంది. ఆ మేస్త్రి గారితో ఏం గుసగుసలు? నన్ను వెధవం చేసి అందరితో కులుకుతున్నావా అంటూ బసవ ఆమె జుట్టు పట్టుకుని ఏడ్చాడు. మామూలుగా అయితే రత్న ఎదురు సమాధానం చెప్పేది. నా కష్టాజితం తింటూ నన్ను అనుమానిస్తావా అని నిలదీసేది. తిరుగుబాటు చేసేది. దెబ్బలు తింటూనే తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మాటలతో యుద్ధం చేసేది. అందుకే ఆ ఇంట్లో గొడవలు రెండు వైపులా వినిపించేవి. బసవ అరుపులకు రత్న అర్తనాదాలు, ఎదురు ప్రశ్నలు తోడయ్యేవి. కానీ ఈరోజు పరిస్థితి వేరుగా ఉంది. రమా, దివ్య పక్కింట్లో కూర్చొని గమనిస్తున్నారు. అమ్మా, ఈరోజు విచిత్రంగా ఉంది. బసవ అరుస్తున్నారు కానీ రత్నక్క గొంతు అసలు వినిపించడం లేదు. ఆమె ఏమైనా ఊరు వెళ్ళిందా? దివ్య ఆశ్చర్యంగా అడిగింది. రమ కూడా ఆలోచనలో పడింది. నిజమే, రోజు చంపేస్తున్నారో, కాపాడండి అని అరిచే రత్న గొంతు ఈరోజు మూగబోయింది. కేవలం బసవ గర్జనలు, వస్తువులు పడే శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. బసవ ఇంట్లో దృశ్యం భయానకరంగా ఉంది. రత్న వంటింటి గది మూల ముడుచుకొని కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఆమె శరీరం నిండా దెబ్బలు ఉన్నాయి. కానీ ఆ మనసుకు తగిలిన గాయం అంతకంటే లోతైంది. ఇన్నాళ్ళు ఈ సమాజం, ఈ సంసారం, ఈ పిల్లల కోసం బతికినానని ఆమె అనుకుంది. కాని తన శీలాన్ని, తన నిజాయితీని ప్రతిరోజు శంకించి ఈ మనసుతో బతకడం నరకం కంటే హీనమని ఈరోజు ఆమెకు అనిపించింది. బసవ అరుస్తూనే ఉన్నాడు. మాట్లాడవేం దయ్యంలా? నాకే ఎదురు చెప్తావా అంటూ చేతికి దొరికిన గ్లాస్ విసిరాడు. అది గోడకు తగిలి ముక్కలైంది. రత్న మౌనంగా లేచింది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన శూన్యత ఉంది. బతుకు మీద ఆశ చచ్చిపోయిన శూన్యత అది. పిల్లలు గది మూల వణికిపోతూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళని చూసిన ఆమె గుండె కరగలేదు. అంతటి నిస్సహాయ స్థితికి ఆమె నెట్టబడింది. బసవ తూలుతూ మంచం మీద పడ్డాడు. అరుస్తూ అరుస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దం. బయట మాత్రం వర్షం హోరు ఇంకా ఆగలేదు. రత్న వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ పాత అలమారాలో తులసి మొక్కల, కూరగాయలకు పాదుల కొడ్డానికి తెచ్చిన పురుగుల మందు బాటిల్ ఉంది. పారక్వాట్ అని రాసి ఉన్న ఆ సీసాను చేతిలోకి తీసుకుంది.
అది విషమని ఆమెకు తెలుసు. కానీ తన బతుకులో ఉన్న విషం కంటే ఇది చేదుగా ఉండదని ఆమెకు అనిపించింది. గత జన్మ పాపమో, ఈ జన్మ శాపమో ఇక చాలు. ఈ అనుమానాలు, ఈ అవమానాలు, ఈ దెబ్బలన్నీ చాలు. మధ్యాహ్నం నుండి పస్తులు ఉన్న కడుపు ఆకలితో మారుతుంది. కానీ చావు ఆకలి ముందు అన్నం ఆకలి చిన్నబోయింది. బాటిల్ మూత తీసింది. ఘాటైన వాసన ముక్కు పుటాలను తాకింది. ఒక్క క్షణం పిల్లల ముఖాలు కళ్ళ ముందు కదిలాయి. కాని మరుక్షణం బసవన్న మాటలు, నువ్వు చస్తేగాని నాకు ప్రశాంతత ఉండదు అన్న నిందలు చెవుల్లో మారుమోగాయి. కళ్ళు మూసుకుంది. ఒక్క గుక్కలో ఆ ద్రవాన్ని గొంతులో పోసేసుకుంది. గొంతు నుండి కడుపు వరకు అగ్నిపర్వతం బద్దలైనంత మంట. చేతిలోని బాటిల్ కింద పడింది. శబ్దం విని పిల్లలు ఉలిక్కిపడ్డారు. రత్నం నేల మీద కుప్పగూలింది. కడుపులో పేగులు తెగిపోతున్నంత బాధ. నోటి నుండి నురగ రావటం మొదలైంది. ఆమె శరీరం గిలగిలా కొట్టుకుంటుంది. ఆ దృశ్యం చూసిన పిల్లలు భయంతో కేకలు వేశారు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా అంటూ పెద్ద కూతురు పరిగెత్తుకొచ్చింది. తల్లి నోటి నుండి వస్తున్న వాసన చూసి, కింద పడి ఉన్న మందు సీసా చూసి విషయం అర్థమైంది. నాన్న లే, నాన్న, అమ్మ ఏదో తాగేసింది, లేవన్ నాన్న అంటూ పిల్లలు తండ్రిని లేపడానికి ప్రయత్నించారు. కాని బసవ మైకంలో ఉన్నాడు, కదల్లేదు. పిల్లల అర్తనాదాలు వర్షం శబ్దాన్ని చీల్చుకుని బయటకు వచ్చాయి. ఆ అరుపుల తీవ్రత పక్కింటి రమకి, దివ్యకి ఇష్టంగా వినిపించింది. ఇది మామూలు గొడవ కాదు అని వాళ్ళకు అర్థమైంది. అమ్మా, రత్నక్క పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో జరిగింది అంటూ దివ్య గొడుగు తీసుకుని బయటకు పరిగెత్తింది. రమ కూడా వెనక్కి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళేసరికి రత్న నేల మీద ప్రాణాలతో పోరాడుతుంది. ఆమె చూపులు తేలిపోతున్నాయి. అప్పటికే విషం నరాల్లోకి పాకింది. బసవ ఇంకా మత్తులోనే ఉన్నాడు. అయ్యో రత్న, ఏం పని చేశావే? రమ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి చుట్టుపక్కల వాళ్ళు కూడా బయటకు వచ్చారు. విషయం అర్థం కాగానే అందరిలో కంగారు మొదలైంది. ఎవరైనా ఆటో పిలవండి, త్వరగా ప్రాణం పోయేలా ఉంది, ఎవరు అరిచారు. వానలో తడిసి ముద్దవుతూనే నలుగురు మనుషులు కలిసి రత్నాన్ని లేవనెత్తారు. బసవన్ లేపటం వృధా అని అర్థమైంది. వీధి చివర ఉన్న ఆటోని పిలిచారు. అపస్మారక స్థితిలో ఉన్న రత్నని, ఏడుస్తున్న పిల్లల్ని ఎక్కించుకుని ఆసుపత్రి వైపు బయలుదేరారు. చీకటి రాత్రి, కురుస్తున్న వర్షం, సాగిపోతున్న ఆటో, రత్న ప్రాణం గాల్లో దీపంలా ఉంది. రాత్రి 10 గంటల సమయం. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం అంతా వాన నీటితో చిత్తడిగా ఉంది. ఎమర్జెన్సీ వార్డు ముందు స్ట్రెచ్చర్ చక్రాల శబ్దం, డాక్టర్ల అరుపులు, నర్సుల హడావిడి ఆ శబ్దాల రాత్రిని భయపెడుతున్నాయి. ఆటో దిగ్గానే పొరుగు వాళ్ళు రత్నను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి పరుగులు పెట్టారు. ఆమె నోటి నుండి నురగ వస్తూనే ఉంది. కళ్ళు తేలేస్తున్నాయి. పక్కనే ఆమె 2 పిల్లలు తడిసిన బట్టలతో భయంతో బిగుసుకుపోయి నిలబడ్డారు. ఆ పసి ప్రాణాలకు చావంటే ఏమిటో పూర్తిగా తెలియకపోయినా తమ అమ్మ తమకు దూరమైపోతుందన్న భయం మాత్రం సుష్టంగా అర్థమవుతుంది. డాక్టర్ గారు, త్వరగా చూడండి, పురుగుల మందు తాగింది అంటూ రమ కంగారుగా అరిచింది. వైద్యులు వెంటనే స్పందించారు. ఎప్పుడు తాగింది? ఎంత తాగింది? బాటిల్ ఉందా? ప్రశ్నల వర్షం కురిపిస్తూనే చికిత్స ప్రారంభించారు. స్టమక్ వాష్ చేయాలి వెంటనే సిస్టర్, సెలైన్ బాటిల్ రెడీ చేయండి, ఆక్సిజన్ పెట్టండి, డాక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రత్నను ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకువెళ్లారు. బయట ఆకుపచ్చని కటన్ జారవిడిచారు. ఆ కటన్ అవతల వైపు చావు బతుకుల పోరాటం జరుగుతుంది. యువతల వైపు ఉత్కంఠ. రమ, దివ్య ఇంకా సాయం వచ్చిన 2 మగవాళ్ళు బయట బెంచి మీద కూలబడ్డారు. అప్పటిదాకా ఉన్న ఆవేశం బయట ఇప్పుడు నిస్సత్తువగా మారాయి. పావం పిల్లలు, వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది అని దివ్య రత్న పిల్లలను దగ్గరికి తీసుకుంటూ. వాళ్ళు దివ్య ఒళ్ళో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ బసవగాడికి అసలు మనిషి పుట్టికేనా? పెళ్ళాం చేస్తుంటే కనీసం సురకులు లేకుండా పడి ఉన్నాడు. రేపు పొద్దున ఆమెకేమన్నా అయితే పోలీసులు వాణ్ణి ఊచలు లెక్క పెట్టిస్తారు. రమ పళ్ళు నూరుతో అంది. గంటలు గడుస్తున్నాయి. లోపల వైద్యులు రత్న కడుపులోని విషాన్ని బయటకు తీయటానికి
సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆమె శరీరం విష ప్రభావంతో నీలం రంగులోకి మారుతుంది. గొంతు అన్నవాహిక అంతా కాలిపోతుంది. ఆ బాధ ఆమెకు. స్పృహలో లేకపోయినా శరీరం మాత్రం విలవిల్లాడుతుంది. తెల్లవారుజామున 3 గంటల సమయం. వర్షం తగ్గింది. డాక్టర్ బయటకు వచ్చారు. అందరూ ఆతురతగా లేచి నిలబడ్డారు. పర్వాలేదు, ప్రాణాపాయం తప్పింది. కాని విషప్రభావం వల్ల గొంతు పేగులు దెబ్బతిన్నాయి. కోలుకోవటానికి సమయం పడుతుంది. ఇంకొంచెం ఆలస్యమై ఉంటే దక్కేదే కాదు. దేవుడు కాపాడాడు అని డాక్టర్ చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ రమ మనసులో ఒక ప్రశ్న మెదిలింది. దేవుడు కాపాడా లేక మళ్ళీ ఆ నరకంలోకి నెట్టడానికి బతికించాడా? సూర్యుడు వచ్చేసరికి బసవయ్యకి మెలకు వచ్చింది. తల పగిలిపోతున్నట్టు ఉంది. కళ్ళు తెరిచి చూస్తే ఇల్లంతా నిశ్శబ్దం. పిల్లల అలికిల్లేదు. వంటింట్లో పాత్రల శబ్దం లేదు. ఏమే రత్న, కాఫీ అని అరవబోయి ఆగిపోయాడు. రాత్రి జరిగిన గొడవ మసకగా గుర్తొచ్చింది. చుట్టూ చూస్తే నేల మీద పగిలిన గాజు ముక్కలు, వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. పక్కన నేల మీద ఒక కాలి పురుగుల మందు డబ్బా పడి ఉంది. గుండె ఒక్కసారిగా జారిపోయింది. మత్తు మొత్తం ఒక క్షణంలో దిగిపోయింది. అయ్యో, ఏం జరిగింది అంటూ లుంగి సరిచేసుకుని బయటకు పరిగెత్తాడు. వీధిలో జనం గుమిగూడి మాట్లాడుకుంటూ ఉన్నారు. బసవను చూడగానే అందరి చూపుల్లో అసహ్యం, కోపం ప్రస్ఫుటంగా కనిపించాయి. వచ్చావా మహానుభావా? రాత్రంతా తాగిపడి దొర్లి ఇప్పుడేం జరిగినట్టు వచ్చావా? నీ పెళ్ళం ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది. పక్కింటి ముసలావిడ మొహం మీదే అనేసింది. బసవకి నోటమాట రాలేదు. ప్రేమ వల్ల కాదు, భయం వల్ల. ఆమె చస్తే గృహహింస కేసు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు తన మెడకు చుట్టుకుంటాయి. పోలీసులు తన తోలు తీస్తారని అతనికి తెలుసు. వెంటనే కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా ఆసుపత్రి వైపు పరిగెత్తాడు. ఆసుపత్రికి వెళ్ళేసరికి రత్న జనరల్ వార్డులో ఉంది. చేతికి సెలైన్ బాటిల్, ముక్కుకి ఆక్సిజన్ పైపు, కళ్ళు మూసుకొని నిస్తేజంగా పడి ఉంది. ఆమె పక్కన పిల్లలు కూర్చుని ఉన్నారు. బసవన్ చూడగానే పిల్లలు భయంతో వెనక్కి జరిగి రమ వెనుక దాక్కున్నారు. బసవ నెమ్మదిగా రత్న మంచం దగ్గరికి వెళ్ళాడు. రత్నాన్ని పిలవటానికి కూడా ధైర్యం చాలేదు. రమ అడ్డు వచ్చింది. ఇప్పుడెందుకు వచ్చావు? చచ్చిందో లేదో చూసి వెళ్ళడానికా? సిగ్గులేదా నీకు? పశువు కూడా నయం నీకంటే అంచి వాట్లు పెట్టింది. బసవ తలదించుకున్నాడు. ఆ సమయంలో అక్కడ గొడవ చేస్తే పోలీసులు వస్తారని భయం. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం ఉందో లేదో తెలియదు, కానీ పోలీసులంటే భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయానికి పోలీసులు వచ్చారు. ఇది మెడికల్ లీగల్ కేసు కాబట్టి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎస్ఐ గారు రత్న మంచం దగ్గరికి వచ్చారు. బసవ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గోడ మూల నక్కి చూస్తున్నాడు. రత్న అప్పుడే కళ్ళు తెరిచింది. గొంతులో మంట, కడుపులో నొప్పి, మాట్లాడడానికి శక్తి లేదు. కానీ ఎదురుగా కాకి డ్రెస్ చూసి పరిస్థితి అర్థమైంది. ఎస్ఐ అడిగాడు, అమ్మ నీ పేరేంటి? ఎందుకు విషం తాగావు? ఎవరైనా బలవంతం చేశారా? నీ భర్త వేధిస్తున్నాడా? ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది. రమాదివ్య, ఇతర ఇరుగు పొరుగు అందరూ రత్న ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు. బసవైతే ఊపిరి బిగపట్టి వింటున్నాడు. రత్న ఒక్క మాట చెప్తే చాలు, బసవ జైలుకి వెళ్తాడు. రత్న నీరసంగా బసవ వైపు చూసింది. అతని కళ్ళల్లో దైన్యం, బతిమలాట. అప్పటిదాకా రాక్షసుల్లా ప్రవర్తించిన మనిషి ఇప్పుడు ఒక అల్పులా నిలబడ్డాడు. ఆమె చూపు పిల్లల మీద పడింది. తండ్రి జైలుకెళ్తే పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచన ఆమెను కట్టిపడేసింది. తల్లి ప్రేమ ముందు శ్రీపగ ఓడిపోయింది. అయ్యా ఎవరేం చేయలేదు. కడుపు నొప్పి తట్టుకోలేక పొరపాటున అంటూ అబద్ధం చెప్పింది. మాటలు రావట్లేదు. గొంతు బొంగురుపోయింది. ఎస్ఐకి అర్థమైంది. ఇలాంటి కేసులు రోజు చూస్తుంటాడు. నిజం చెప్పమ్మా, భయపడకు, మేమున్నాం అని ధైర్యం చెప్పినా రత్న కళ్ళెమ్మట నీళ్లు కాచింది తప్ప నోరు విప్పి నిజం చెప్పలేదు. ఎస్ఐ బసవ వైపు సీరియస్గా చూసి, నీ అదృష్టం బాగుందిరా. ఆ తల్లి మనసు గొప్పది కాబట్టి బతికిపోయావు.
ఇంకోసారి ఇటువైపు నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా లోపల వేసి కుమ్మి పరేస్తా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. బసవ ఊపిరి పీల్చుకున్నాడు. కాని రత్న మనసులో మాత్రం ఏదో తెగిపోయింది. ఇన్నాళ్ళు భర్త అని, తాళి అని భరించింది. కాని చావు అంచుల దాకా వెళ్ళాక ఆమెకు అర్థమైంది తన ప్రాణం కంటే ఈ బంధం గొప్పది కాదు అని. ఈసారి బసవని కాపాడింది ప్రేమతో కాదు, జాలితో, పిల్లల కోసం మాత్రమే. 4 రోజుల తర్వాత రత్నం డిశ్చార్జ్ చేశారు. బసవ ఆటో తీసుకుని వచ్చాడు. రత్న ఇంటికి పోదాం పదా అన్న నటిస్తూ. రత్న అతని వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపులో మునుపటి భయం లేదు, ఒక రకమైన తెగింపు ఉంది. నేను ఆ ఇంటికి రాను అని అంది నెమ్మదిగా, కాని సుష్టంగా. మరెక్కడికి పోతావు? బసవ ఆశ్చర్యంగా అడిగాడు. మా అమ్మ ఇంటికి అని చెప్పి పిల్లల చేతులు పట్టుకుని వేరే ఆటో ఎక్కింది. రమ, ఇతర పొరుగువారు ఆమెకు సాయం చేసి చేతిలో ఎంతో కొంత డబ్బు పెట్టి సాగనంపారు. బసవకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా ఇంటికి వెళ్ళాడు. రత్న పుట్టిల్లు పక్క ఊర్లో ఉంది. అది ఒక చిన్న గుడిసెలాంటి ఇల్లు. ముసలి తల్లిదండ్రులు. వాళ్లే పూట గడవక కష్టపడుతున్నారు. కూతురు 2 మనవళ్ళు అలా దయనీయమైన స్థితిలో ఇంటికి రావటం చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. బిడ్డ ఏమైందే, ఎంత పని చేసుకున్నావు అంటూ తల్లి ఏడ్చింది. తండ్రి మౌనంగా కన్నీళ్లు తుడుచుకున్నాడు. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి. రత్న ఆరోగ్యం మెరుగుపడింది. గొంతు నొప్పి తగ్గింది. మనశ్శాంతి దొరికింది. బసవ గొడవ లేని ప్రశాంతత ఆమెకు స్వర్గంలా అనిపించింది. కాని పేదరికం ఆమెను కూడా భారం చేస్తుంది. 15 రోజులు గడిచాయి. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. రత్న పిల్లలకు కడుపు నిండా పెట్టలేని పరిస్థితి. తల్లిదండ్రులు తమ నోటికాడ కూడా తీసి మనవలకు పెడుతున్నారు. కాని అది ఎన్నాళ్ళు సాగుతుంది? రత్న తండ్రి ఒకరోజు బయట అరుగు మీద కూర్చుని బాధగా నిట్టూర్చటం రత్న వింది. కూతురు పుట్టింట్లో ఉంటే ఊరు కోడై కూస్తుంది. అల్లుడు వచ్చి తీసుకెళ్లే జాడలేదు. మనం ఎన్నాళ్ళని పోషించగలం? రేపొద్దున నా మందులకు కూడా డబ్బుల్లేవు అని తండ్రి తల్లితో అండం రత్న చెవిన పడింది. ఆ మాటలు ఆమె గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. ఆడపిల్ల బతుకు ఇంతేనా? అక్కడ భర్త పెట్టే హింస, ఇక్కడ ముసలి తల్లిదండ్రులకు భారం. నాకంటూ ఒక సొంత గూడు లేదా అని మదనపడింది. తల్లిదండ్రులను తప్పట్లేమో, వాళ్ళ నిస్సహాయత అది. అప్పుడే రత్న ఒక నిర్ణయానికి వచ్చింది. నేనెవరి మీద ఆధారపడకూడదు. నా పిల్లలను నేనే సాదుకోవాలి. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళను. అలాగని ఇక్కడ పుట్టింట్లో భారంగా ఉండను. మర్నాడు ఉదయం రత్న తన బట్టలు సర్దుకుంది. అమ్మ, నేను వెళ్తున్నా అంది. తల్లి ఆశ్చర్యపోయింది. ఆ రాక్షసుడి దగ్గరికేనా అని భయంగా అడిగింది. కాదమ్మా, వాడి దగ్గరికి సచ్చినా వెళ్ళను. కానీ బతకాలి కదా, కూలి పనో నాలి పనో చేసుకుని బతుకుతా. మీ దగ్గర ఉండి మిమ్మల్ని కష్టపెట్టలేను అని చెప్పింది. తల్లిదండ్రులు వారించినా వినలేదు. పిల్లల్ని తీసుకుని బస్సు ఎక్కింది. మళ్ళీ అదే ఊరు, తన భర్త ఉన్న ఊరు. కానీ ఈసారి ఆమె గమ్యం భర్త ఇల్లు కాదు. ఊరిలో అడుగు పెట్టగానే ఆమె నేరుగా బసవ ఇంటికి వెళ్ళలేదు. తనకు తెలిసిన ఒక ఆమె సహాయంతో ఊరి చివర ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంది. అది చాలా చిన్న గది. గాలి వెలుతురు కూడా సరిగా రావు. కానీ అది ఆమెకు స్వతంత్రం. అక్కడ ఆమెను కొట్టేవాళ్ళేరు, అవమానించేవాళ్ళేరు. ఇంటి ముందు చిన్న స్టవ్ పెట్టుకుంది. ఉన్న 2 పాత్రలతో వంట మొదలుపెట్టింది. మరుసటి రోజు నుండే పని వెతుక్కోవడం మొదలుపెట్టింది. విషయం బసవకు తెలిసింది. తన భార్య ఊర్లోకి వచ్చిందని, వేరే కాపురం పెట్టిందని తెలియగానే అతని అహానికి దెబ్బ తగిలింది. నా పెళ్ళాం వేరే ఇంట్లో ఉండటమేంటి? నన్ను ఊర్లో తల ఎత్తుకునివ్వదా అంటూ ఆవేశంగా రత్న ఉన్న ఇంటికి వచ్చాడు. రాత్రి 7 గంటల సమయం. రత్న పిల్లలకు అన్నం తినిపిస్తుంది. బసవ తులుతూ వచ్చాడు. ఏమే, ఇక్కడ ఏం చేస్తున్నావు? పద ఇంటికి, నా పరువు తీస్తున్నావు అంటూ ఆమె చేతిని పట్టుకొని లాగాడు. పిల్లలు భయంతో కేకలు వేశారు. కానీ ఈసారి రత్న వణికిపోలేదు. ఆమె చేతిని విదిలించుకుంది. ముట్టుకోకు అని గట్టిగా అరిచింది. ఆ అరుపులో ఎంత తీవ్రత ఉందంటే బసవ ఒక క్షణం ఆగిపోయాడు. నీ ఇంటికి వస్తే ఏం మిగిలింది? దెబ్బలు, అనుమానాలు, చావు. అందుకే వచ్చేసా.
చచ్చినా నీ ఇంటికి రాను. నా మానాన నన్ను బతకనివ్వు. లేదంటే ఆమె కళ్ళల్లో నిప్పులు కక్కాయి. లేదంటే ఏం చేస్తావే? నేనేమైనా అంటే మళ్ళీ విషం తాగుతావా? వెటకారంగా అడిగాడు బసవ. కాదు, ఈసారి నేను చావను. నీ సంగతి తేలుస్తా. మర్యాదగా వెళ్ళిపో అని హెచ్చరించింది. బసవకి ఆమెలో వచ్చిన మార్పు అర్థం కాలేదు. తాగి ఉన్న మత్తులో ఆమెను బలవంతంగా లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చాడు. పిల్లలు అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటే రత్న ఈసారి మౌనంగా భరించలేదు. కాపాడండి, నన్ను చంపేస్తున్నాడు అని గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల కొత్త ఇరుగు పొరుగు వారు బయటకు వచ్చారు. కాని బసవ ఎవరిని లెక్క చేయకుండా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే రత్నకి ఒక ఆలోచన వచ్చింది. ఇక సహనం చాలు. చట్టం న్యాయం ఎందుకున్నాయి? ఇన్నాళ్ళు పరువు కోసం భరించాను. ఇప్పుడు ఆ పరువే నన్ను బజారుకీడుస్తుంది. ఇక తేల్చేసుకోవాల్సిందే. ఆమె ఎలాగోలా బసవ నుండి తప్పించుకుని పిల్లల్ని తీసుకుని రోడ్డు మీదకి పరిగెత్తింది. ఈసారి ఆమె పరుగు ఆసుపత్రికి కాదు, పోలీస్ స్టేషన్ వైపు. మొదటిసారిగా రత్న ఒక బాధితురాలిగా కాకుండా ఒక పోరాట యోధురాలిగా అడుగులు వేస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళేవు, కసి ఉంది. తనకు తన పిల్లలకు న్యాయం కావాలి. బసవకి గుణపాఠం చెప్పాలి. చీకటి రోడ్లో వీధి దీపాల వెలుతుర్లో రత్న నడుస్తూ ఉంటే ఆమె నీడ ఒక పెద్ద శక్తిలా కనిపిస్తుంది. రాత్రి 8 గంటల సమయం. పోలీస్ స్టేషన్ ఆవరణమంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ నిలబడిన కానిస్టేబుళ్ళు, జీపుల శబ్దాలు తప్ప వేరే అలికిడి లేదు. రత్న స్టేషన్ మెట్లెక్కుతున్నప్పుడు ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. కానీ ఆమె వెనక ఉన్న పిల్లల ముఖాలు చూసుకుని గుండె దిటువు చేసుకుంది. ఇన్నాళ్ళు వంటింట్లో గరిట తిప్పిన చేతులు ఈరోజు న్యాయం కోసం స్టేషన్ గడప తొక్కాలి. రిసెప్షన్లో ఉన్న కానిస్టేబుల్ ఆమెను చూసి, ఏమమ్మా, ఎవరి కోసం వచ్చావు? ఈ టైంలో పిల్లలేంటి అని అడిగారు. అయ్యా, ఎస్ఐ గారిని చూడాలి, ఫిర్యాదు ఇవ్వాలి. రత్న గొంతులో భయం ఉన్నా మాటలో శుష్కత ఉంది. ఆమె పరిస్థితి చిరిగిపోయిన జాకెట్టు, చెదిరిన జుట్టు, ఏడుస్తున్న పిల్లల్ని చూసి కానిస్టేబుల్కి విషయం అర్థమైంది. కూర్చో అక్కడ, సార్ రౌండ్స్కి వెళ్లారు, ఇప్పుడే వస్తారు అని బెంచ్ చూపించాడు. అరగంట నిరీక్షణ రత్నకి ఒక యుగంలా అనిపించింది. బసవ వెనకాలే వచ్చి ఇక్కడ గొడవ చేస్తాడేమో అని భయం. కాని బసవకి పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ధైర్యం లేదు. తాగి వీధిలో అరవగలడే తప్ప చట్టం ముందు నిలబడే దమ్ము అతనికి లేదు. కొద్దిసేపటికి జీపు వచ్చింది. ఎస్ఐ గారు దిగారు. రత్న ఆయన కాళ్ళ మీద పడబోయింది. ఆయన వారించి, ఏమ్మా, మళ్ళీ నువ్వేనా? మొన్న ఆసుపత్రిలో ఏం లేదని చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగారు. రత్న కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యా, అప్పుడు నా మొగుడు మారతాడేమో, పిల్లలకి తండ్రి లేని లోటు ఉండకూడదని అబద్ధం చెప్పాను. కాని పాముకు పాలు పోసిన విషమే కక్కుతుంది సార్. ఇప్పుడే వచ్చి నా ఇంటి మీద పడి నన్ను నా పిల్లల్ని చంపడానికి చూశాడు. నేను విడిగా బతుకుతున్నా వదిలిపెట్టడం లేదు. నాకు రక్షణ కావాల్సా, వారు నా జోలికి రాకుండా చూడండి అని వేడుకుంది. ఎస్ఐకి కోపం వచ్చింది. వారిని ఆ రోజే లోపల వేసి ఉంటే ఈ గోల ఉండేదే కాదు. సరే, నువ్వు భయపడకు, కంప్లైంట్ రాసివ్వు. ఈ రాత్రికి వాడికి ఎలా చెప్పాలో అలా చెప్తాం అని భరోసా ఇచ్చాడు. రత్న దగ్గర సంతకం తీసుకుని ఒక లేడీ కానిస్టేబుల్ని తోడు ఇచ్చి ఆమెను ఇంటికి పంపించారు. మీరు ధైర్యంగా వెళ్ళండి, 10 నిమిషాల్లో మా జీపు వస్తుంది అని చెప్పారు. బసవకి జరిగిన సన్మానం. రత్న ఇంటికి వెళ్ళేసరికి బసవ ఇంకా అక్కడే వీధులు అరుస్తున్నాడు. ఏమే, ఎక్కడికి పోయావే? పోలీస్ స్టేషన్కా? వెళ్ళు, ఎవడు వస్తాడో చూస్తా అని తులలు కొడుతున్నాడు. చుట్టుపక్కల జనం తలుపుల సందుల్లోంచి చోద్యం చూస్తున్నారు. అంతలో సరైన్ మోగింది. పోలీస్ జీప్ వేగంగా వచ్చి బసవ ముందు ఆగింది. జీపు దిగిన కానిస్టేబుళ్ళు బసవని పట్టుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా లాఠీలతో పని మొదలుపెట్టారు. అమ్మో సార్, కొట్టకండి సా, నేనేం చేయలేదు. బసవ అరుపులు వీధి మొత్తం ప్రధ్వనించాయి. ఇన్నాళ్ళు రత్న అరుస్తూ ఉంటే ఆనందించిన బసవ ఇప్పుడు తన రోడ్డు మీద కుక్కల దెబ్బలు తింటున్నాడు. ఎస్ఐ జీపులోంచి దిగలేదు. కిటికీలోంచి గట్టిగా హెచ్చరించాడు.
ఒరేయ్, ఇంకోసారి ఆ అమ్మాయి ఇంటి ఛాయలకు వెళ్ళావంటే కాలు విరగ్గొట్టి లోపలేస్తా, ఎక్కించరా బండి అని ఆర్డర్ వేశారు. పోలీసులు బసవని కాలర్ పట్టుకుని ఏడ్చుకుంటూ జీపులో పడేశారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న రత్నకి, ఇరుగు పొరుగు వారికి ఒక విషయం సుష్టమైంది. రత్నయిక అబల కాదు, ఆమె వెనక చట్టముంది. ఆ రాత్రి బసవ లాకర్లో గడిపాడు. పోలీసులు అతనికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మర్నాడు ఉదయం బసవని వదిలేటప్పుడు ఎస్ఏ వార్నింగ్ ఇచ్చారు. నీ పెళ్ళాం కష్టపడి బతుకుతుంది. ఆమె జోలికి వెళ్తే ఈసారి బెయిల్ కూడా దొరకదు, గుర్తుపెట్టుకో. బసవ నడుం పట్టుకుని కుంటుకుంటూ బయటకు వచ్చాడు. అతను ఒంటి నిండా దెబ్బలే కాదు, మనసు నిండా అవమానం కూడా ఉంది. ఊరి జనం ముందు పోలీసులు ఈడ్చకపోవటం అతన్ని అహంకారాన్ని దెబ్బతీసింది. ఇంటికి వెళ్ళాడు కానీ అతనిలో పగ రగులుతూనే ఉంది. పోలీసుల జోక్యంతో రత్నకొక రకమైన రక్షణ దొరికినట్టే. బసవ ఆమె ఇంటి వైపు రావటం మానేశాడు. రత్న ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఆ ముందున్న అసలు సవాలు బతుకు తెరుపు. ఆమె అద్దెకు తీసుకున్న గదిలో సామాన్లేమీ లేవు. పాదచాప, 2 గిన్నెలు, ఒక బకెటు, అంతే ఆమె ఆస్తి. కానీ ఆమె గుండెలో ధైర్యం అనే పెద్ద ఆస్తి ఉంది. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేవటం, పిల్లలకు స్నానాలు చేయించి ఏదో ఒకటి వండి పెట్టడం, వారిని స్కూల్కి పంపించడం ఆమె దినచర్యగా మారింది. తర్వాత ఆమె పని వెతుక్కుంటూ బయలుదేరేది. మొదట పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ సైట్లో కూలి పని కుదిరింది. ఇటుకలు మోయటం, సిమెంట్ కలపటం కష్టమైన పనే. కాని సాయంత్రం చేతికి వచ్చే ఆ 300 రూపాయలు ఆమె ₹1,00,00,000 కనిపించేవి. ఆ డబ్బుతో పిల్లలకు బియ్యం, కూరగాయలు కొనేది. కొన్నాళ్ళకి ఆమె పనితనం చూసి అక్కడ మేస్త్రి ఆమెకు కొంచెం తేలికైన పని ఇచ్చాడు. నీళ్లు పట్టడం, లెక్కలు చూసుకోవటం లాంటివి. రత్న చాలా నిజాయితీగా పనిచేసేది. ఎవరితో అనవసరంగా మాట్లాడేది కాదు. తన పని తాను చూసుకుని సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోయేది. ఆమె పిల్లలు కూడా తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నారు. అమ్మ మన కోసం కష్టపడుతుంది, మనం అల్లరి చేయకూడదు అని బుద్ధిగా చదువుకునేవారు. ఆ చిన్న గదిలో ఆ కొద్దిపాటి సంపాదనతో రత్న ఒక చిన్న స్వర్గాన్ని సృష్టించుకుంది. సాయంత్రం పిల్లలతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, వాళ్ళకి గోరుముద్దలు తినిపించటం, ఇన్నాళ్ళు ఆమె కోల్పోయిన ఆనందమది. ఇటువైపు బసవ పరిస్థితి వేరుగా ఉంది. పోలీసులు కొట్టిన దెబ్బలు మాన్నా, మనసులో గాయం మానలేదు. భార్య మీద చేయి చేసుకోలేకపోతున్నానన్న అక్కసు అతన్ని తినేస్తుంది. పైగా పెళ్ళాంతో దెబ్బలు తిన్న మొగుడు అని స్నేహితులు ఎగతాళి చేయటం అతని మింగుడు పడలేదు. భౌతికంగా దాడి చేయలేనప్పుడు మనిషి ఎంచుకునే ఆయుధం నింద. బసవ ఒక ప్లాన్ వేశాడు. రత్నని కొట్టలేకపోవచ్చు కానీ ఆమె పరువు తీయొచ్చు. సమాజంలో ఒక ఆడదానికి మంచి ప్రవర్తన అనే సర్టిఫికేట్ ఎంత ముఖ్యమో అతనికి తెలుసు. దాన్ని చింపేస్తే చాలు ఆమె బతుకు నరకం అవుతుందని అతని ఆలోచన. అతను ఊర్లో బార్లో టీ కొట్టు దగ్గర కూర్చుని లేనిపోని కథలు చెప్పడం మొదలుపెట్టాడు. అసలు విషయం మీకు తెలియదు అన్నలారా, నేను తాగుతాను నిజమే, కానీ ఆమె ఏమైనా పతివ్రతనా? ఆ పేటలో పనికి వెళ్లే చోట ఎవడో ఒకడు ఆమెకు పరిచయం అయి ఉంటాడు. వాడి మోజులో పడి నన్ను వదిలేసింది. అందుకే నా మీద పోలీస్ కేసు పెట్టింది. నా సంసారాన్ని ఆఫీసుల చుట్టూ తిప్పింది అని ముసలి కన్నీళ్లు కార్చేవాడు. నిజానికి రత్నకి ఏ పరాయి మనసుతోనూ సంబంధం లేదు. ఆమె పనిచేసే చోట అందరూ ఆమెను రత్నక్క అని గౌరవంగా పిలుస్తున్నారు. కానీ నిప్పులేందే పొగరాదు అని నమ్మే సమాజం ఇది. అందులోనూ ఒక మగాడు తన భార్య గురించి చెడుగా చెప్తూ ఉంటే దాన్ని ఆసక్తిగా వినే చెవులు కోకుళ్ళలు. బసవ తల్లిదండ్రులు కూడా కొడుక్కి వంతపాడారు. అవునవును, మా వాడు కొంచెం తాగుతారంతే, మనసు మంచిది. ఆ రత్నదే తప్పు. గడప దాటిందంటేనే ఏదో తేడా ఉంది. అందుకే మేము ఆ రోజు ఆమెను ఇంట్లోంచి పంపించేశాం అని అబద్ధాలు ప్రచారం చేశారు. విషంలో పాకిన వదంతులు చూస్తుండగానే ఈ పుకార్లు ఊరంతా పాకాయి. రత్నకి ఇవేం తెలియదు. ఆమె తన పనిలో, పిల్లల పెంపకంలో మునిగిపోయింది. కానీ మెల్లమెల్లగా ఆ మార్పును గమనించింది. ఒకరోజు ఆమె కిరాణా కొట్టుకు వెళ్ళింది. అక్కడ ఉన్న 2 ఆడవాళ్లు రత్నం చూడగానే గుసగుసలాడుకుని నవ్వారు.
షాపు యాజమాని కూడా ఆమె వైపు ఒక రకమైన చులకన భావంతో చూశాడు. ఏమ్మా రత్న, ఈ మధ్య బాగానే సంపాదిస్తున్నావట. టౌన్లో పని కదా, బాగానే ఉంటుందిలే అన్నాడు వెటకారంగా. రత్నకి ఆ మాటలోని అంతర్యం అర్థం కాలేదు. ఏదో కష్టపడుతున్నా అన్నయ్యా అని అమాయకంగా సమాధానమిచ్చింది. మరొక రోజు ఆమె పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉండగా వీధి చివర ఉన్న కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు ఆమెను చూసి ఈలలు వేసి ద్వందార్థాలతో పాటలు పాడారు. రత్నకు ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళు తనను అక్క అని పిలిచిన వాళ్ళు ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు విషయం ఆమెకు రమ ద్వారా తెలిసింది. రమ ఒకరోజు రత్న దగ్గరికి వచ్చి చాలా బాధగా చెప్పింది. రత్న, నీ గురించి ఊర్లో చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. నువ్వు పనిచేసే చోట ఎవరో మగాడితో తిరుగుతున్నావని, అందుకే బసవని వదిలేశావని ఆ బసవగాడి అందరికీ చెప్తున్నాడు. జనం దాన్ని నమ్ముతున్నారు. ఈ మాట వినగానే రత్న కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఏంటి, నీ మానం కాపాడుకోవడానికి, ప్రాణం దక్కించుకోవడానికి బయటి వస్తే నన్ను మానం లేని దానిగా ముద్ర వేశారా? ఆమె గుండె రగిలిపోయింది. శారీరక గాయాల కంటే ఈ మాటలు పదునైనవి. బసవ కొట్టినప్పుడు శరీరానికి మాత్రమే నొప్పి కలిగేది. కానీ ఈ నిందలు ఆమె ఆత్మను కాల్చేస్తున్నాయి. ఆమె వెంటనే ఏడుస్తూ కూర్చుండిపోలేదు. కానీ ఆలోచనలో పడింది. నేను ఏ తప్పు చేయలేదు. కేవలం నా కాళ్ళ మీద నేను నిలబడినందుకు ఈ శిక్ష. ఒక ఆడది ఒంటరిగా బతకడం ఈ సమాజానికి నచ్చదా? భర్త ఎంతటి దుర్మార్గుడైనా సరే అతని కాళ్ళ దగ్గరే పడి ఉంటేనే పతివ్రత. ఆ రోజు రాత్రి రత్న నిద్రపోలేదు. పక్కన అమాయకంగా నిద్రపోతున్న పిల్లల్ని చూసింది. రేపొద్దున ఈ పుకార్లు వాళ్ళ దాకా వెళ్తే, స్కూల్లో పిల్లలు వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళ మనసులు ఏమైపోతాయి? ఈ ఆలోచన ఆమెను భయపెట్టింది. కానీ అదే ఆలోచన ఆమెలో మరో రకమైన తెగింపును కూడా తీసుకొచ్చింది. నేను భయపడి పారిపోతే ఈ అబద్ధం నిజమైపోతుంది. బసవ గెలుస్తాడు, నేను ఓడిపోతాను. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు తలదించుకోవాలి? ఎవరికి భయపడాలి? మర్నాడు ఉదయం రత్న ఎప్పట్లాగే తయారైంది. అయితే ఈరోజు ఆ ముఖంలో భయం లేదు, ఒక గంభీరత ఉంది. ఆమె వీధుల్లో కడుగుపెట్టింది. నలుగురు ఆడవాళ్ళు ఆమెను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. రత్న తల తిప్పుకోలేదు. నేరుగా వారి కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో ఎంతటి తీక్షత ఉందంటే ఆ నవ్వులు ఆగిపోయాయి. ఆమె నేరుగా పనికి వెళ్ళింది. దారిలో బసవ కనిపించాడు. బార్ మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. ఆమెను చూడగానే వెకిలిగా నవ్వాడు. ఏమే, టౌన్కి పోతున్నావా? నీ సోగ్గాడు నీకోసం వెయిట్ చేస్తున్నాడా అని అరిచాడు. రత్న ఆగిపోయింది. వెనక్కి తిరిగింది. బసవ దగ్గరికి నడిచింది. చుట్టూ ఉన్న జనం ఉత్కంఠంగా చూస్తున్నారు. ఆమె ఏం చేస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. గొడవ పడుతుందా, ఏడుస్తుందా? రత్న ప్రశాంతంగా కానీ గట్టిగా అంది. బసవ, నువ్వు మగాడివని విర్రవీగుతున్నావు. నా గురించి నువ్వు ఎన్ని కథలు చెప్పినా నా మనసాక్షికి తెలుసు నేనేంటో. నువ్వు నా శరీరాన్ని గాయపరిచావు. ఇప్పుడు నా పరువు తీయాలని చూస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో, బురద చెల్లిన వాడి చేతులే నల్లబడతాయి తప్ప సూర్యుడికి మచ్చ అంటుకోదు. నీ ఇష్టం వచ్చినట్టు మురుగు, నీ మాత్రం తలవంచను. ఆ మాటలకి బసవ నోట మాట రాలేదు. ఆ మళ్ళీ వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆమె నడకలో ఇప్పుడు కొత్త వేగం ఉంది. అది ఆత్మవిశ్వాసం. ఊరంటే 4 ఇళ్ళు, 4 నోళ్ళు. గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏదైనా ఉందంటే అది అపవాదు మాత్రమే. బసవ రగిలించిన నిందల మంటలు రత్న చుట్టూ అలుముకున్నాయి. ఆమె ఉదయం లేచి పనికి వెళ్తూ ఉంటే వీధరుగుల మీద కూర్చున్న మగవాళ్ళు వెకిలిగా నవ్వడం, ఆడవాళ్లు చీర కొంగులు ముక్కు మీద వేసుకుని గుసగుసలాడటం నిత్యకృత్యమైంది. ఒకప్పుడు ఆ మొహంలో కనిపించిన గాయాల్ని చూసి జాలిపడ్డ సమాజమే ఇప్పుడు ఆ మీద పడ్డ మచ్చను చూసి అసహించుకుంటుంది. నిప్పులేందే పొగరాదు కదా. ఆ బసవగాడు తాగుబోతు కావచ్చు, కాని వీణ్ణి వదిలేసి వేరే కాపురం పెట్టిందంటే ఈమెలే కూడా ఏదో లోపం ఉండే ఉంటుంది అనే తీర్పులు మొదలయ్యాయి. రత్నకి ఇవన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. మొదట్లో ఆమె గుండె రగిలిపోయేది. నేను ఏ పాపం చేశాను?
బతకటమే నేరమా? నా మనం కాపాడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వస్తే వీళ్ళు నా శీలాన్ని శంకిస్తారాం అని రాత్రులు ఒంటరిగా ఏడ్చేది. కాని ఆ కన్నీళ్లు ఎవరికీ కనిపించడం లేదు. ముఖ్యంగా తన పిల్లలకు. పిల్లల మనసులో అలజడి. ఈ విషయం మెల్లగా పిల్లల దాకా పాకింది. రత్న పెద్ద కూతురు గౌరీ 8వ తరగతి చదువుతుంది. తెలిసి తెలియని వయసు. ఒకరోజు సాయంత్రం గౌరీ స్కూల్ నుండి ఏడ్చుకుంటూ వచ్చింది. బ్యాగ్ విసిరేసి మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. రత్న కంగారుగా పరిగెత్తుకెళ్ళింది. ఏమైందే గౌరీ? ఎవరేమన్నారు? టీచర్ కొట్టారా అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. గౌరీ తల్లి చేతిని విసరగొట్టింది. ఆమె కళ్ళల్లో కోపం, ఆవేదన నిండి ఉన్నాయి. అమ్మా, నిజం చెప్పు, నాన్న చెప్పేది నిజమా అని అడిగింది. రత్న గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఏం చెప్పాడమ్మా మీ నాన్న అని గొంతు తడబడుతూ అడిగింది. నువ్వేరే ఎవరితోనో మాకింకో నాన్ని తెస్తావట కదా, అందుకే మమ్మల్ని ఆ ఇంటి నుండి తెచ్చేసావట కదా. ఈరోజు స్కూల్లో పిల్లలందరూ నన్ను ఏడిపించారు. మీ అమ్మ మంచిది కాదంట కదా అని అడుగుతున్నారు. నాకు సిగ్గుగా ఉందమ్మా అంటూ గౌరి గట్టిగా ఏడ్చింది. రత్నకి మాట రాలేదు. తన భర్త ఇంత దిగజారిపోతారని ఆమె ఊహించలేదు. తన మీద పగ తీర్చుకోటానికి కన్న బిడ్డల మనసును కూడా విషపూరితం చేస్తున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఇది ఏడవలసిన సమయం కాదు. తన కూతురికి నమ్మకం కల్పించవలసిన సమయం. రత్న గౌరిని గట్టిగా హత్తుకుంది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది. గౌరీ, లోకంలో అందరనే మాటలు నిజం కాదు తల్లి. నీకమ్మ తెలుసు కదా. పొద్దున లేస్తే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేది ఎవరి కోసం? మీకోసమే కదా. మీ నాన్న తాకు కొడుతూ ఉంటే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చానా, లేక నా సుఖం కోసం వచ్చానా? గౌరీ మౌనంగా ఉండిపోయింది. చూడు తల్లి, ఆడది ఒంటరిగా బతుకుతూ ఉంటే ఆ మీద రాళ్లు వేయటం ఈ లోకానికి అలవాటు. కుక్కలు మరుగుతున్నాయని సింహం తన దారి మార్చుకోదు. మీ నాన్నకి నా మీద కోపం. నేను అతనికి బానిసలా పడి ఉండలేదు అని కక్ష. అందుకే ఇవన్నీ చెప్తున్నాడు. రేపు నువ్వు పెద్దయ్యాక నీకే అర్థమవుతుందమ్మా ఎందుకు ఈ యుద్ధం చేస్తుందో. నువ్వు నన్ను నమ్మితే చాలు. ఈ ఊరంతా ఏమనుకున్నా నాకు అనవసరం అని గుండె ధైర్యంతో చెప్పింది. తల్లి కళ్ళలో నిజాయితీని చూసి గౌరి కరిగింది. ఆమెకు అమ్మ కష్టం తెలుసు. అమ్మ దెబ్బలు తిన్న రోజులు గుర్తున్నాయి. సారీ అమ్మ అంటూ తల్లిని హత్తుకుంది. ఆ రోజు రత్న గెలిచింది. బయట ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు, తన పిల్లలు తను నమ్మితే చాలు అనే భరోసా ఆమెకు దక్కింది. అత్తమామల దాడి రత్న పిల్లల మనసును గెలుచుకుంది. కానీ బసవ వైపు నుండి దాళ్ళు ఆకిపోలేదు. ఈసారి బసవ తన తల్లిదండ్రులను ప్రయోగించాడు. ఒక ఆదివారం ఉదయం రత్న బట్టలు ఉతుకుతుండగా బసవ తల్లిదండ్రులు ఆమె ఇంటికి వచ్చారు. వాళ్ళని చూడగానే రత్నకు అర్థమైంది ఇది మంచి కోసం వచ్చిన రాక కాదని. వస్తూనే అత్త గొంతు పెంచింది. ఏమే, కుల పరువు, ఇంటి పరువు బజార్లో పెట్టావు, ఇప్పుడు సంతోషంగా ఉందా? కట్టుకున్నోన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నువ్వు మాత్రం రాండ్ల బతుకుతున్నావా? రత్న చేతిలో పని ఆపేసింది. నిటారుగా నిలబడింది. ఒకప్పుడు అత్తగారి గొంతు వింటేనే వణికిపోయే రత్న ఇప్పుడు లేదు. అత్తయ్య, గొంతు తగ్గించి మాట్లాడు. ఇది మీ ఇల్లు కాదు, నా కష్టాజీతంతో కట్టుకున్న గూడు. పరువు గురించి మీరా మాట్లాడేది? మీ కొడుకు తాగి రోడ్డు మీద పడి దొర్లుతున్నప్పుడు, పెళ్ళాం పిల్లల్ని పస్తున పెట్టినప్పుడు ఎక్కడికి పోయింది మీ పరువు అని నిలదీసింది. మామగారు కల్పించుకున్నారు. అవన్నీ సర్దుకుపోవాలి. మగవాడన్నాక తాగుతాడు, తంతాడు. అంత మాత్రాన ఇల్లు వదిలేసి వస్తారా? పైగా నీ గురించి ఊర్లో ఎన్ని కథలు వినవలసి వస్తుంది. మాకు తలవంపులుగా ఉంది. రత్న చేదుగా నవ్వింది. ఓహో, కొడితే సర్దుకుపోవాలా, చంపితే చావాలా, అంతేనా? ఆ రోజు నేను విషం తాగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీరొచ్చి చూసారా? నా పిల్లల ఆకలితో ఏడుస్తూ ఉంటే పిడికెడు అన్నం పెట్టారాం. అప్పుడు లేని బాధ ఇప్పుడు పరువు పేరుతో గుర్తొచ్చిందా? మీ కొడుకు ప్రచారం చేస్తున్న ఆ అబద్ధాలను మీరు కూడా నమ్ముతున్నారు చూడు, అక్కడే ఉంది మీ సంస్కారం. నోరు ముయ్యవే, ఎక్కువ మాట్లాడుతున్నావు, అత్తరిచింది. మీరే నోరు ముయ్యండి, రత్న గర్జించింది. ఇన్నాళ్ళు భరించా,
తాళికి విలువ ఇచ్చా, పెద్దరికానికి మర్యాద ఇచ్చా. కాని నా ప్రాణం తీయాలని చూసినప్పుడు, నా శీలాన్ని శంకించినప్పుడు ఆ బంధాలన్నీ తెగిపోయాయి. మీ కొడుక్కి చెప్పండి, ఇంకోసారి నా జోలికి, నా పిల్లల జోలికి వస్తే అప్పుడు చూపిస్తా ఈ రత్న అంటే ఏంటో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని తలుపైపు చూపించింది. అత్తమామలు ఆశ్చర్యపోయారు. నోట మాట రాక తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. రత్నకి ఆయాసం వచ్చింది కానీ మనసులో ఒక భారం దిగిపోయినట్టు అనిపించింది. భయం అనే సంఖ్యలు పూర్తిగా తెగిపోయాయి. కర్మఫలం రోజులు గడుస్తున్నాయి. రత్న జీవితం గాడిన పడుతుంది. ఆమె పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్లో ఇంజనీర్ గారు ఆమె పనితనాన్ని మెచ్చుకున్నారు. ఆమెకు సైట్ సూపర్వైజర్గా చిన్న ప్రమోషన్ ఇచ్చారు. జీతం పెరిగింది. పిల్లలను మంచి ట్యూషన్లు చేర్పించింది. మరోవైపు బసవ పరిస్థితి దిగజారింది. రత్న మీద పగతో ఆమెను ఎలాగైనా దెబ్బతీయాలన్న కసితో మరింతగా మద్యానికి బానిసయ్యాడు. ఊర్లో అతను రత్న గురించి చెప్పే కథలు విని జనం మొదట్లో నమ్మినా రాను రాను వారికి కూడా విసుగు పుట్టింది. వీడికి పని పాట లేదు, పెళ్ళాం కష్టపడి బతుకుతూ ఉంటే వీడు మాత్రం తాగి వాగుతున్నాడు అని జనం అనుకోవటం మొదలుపెట్టారు. ఒకరోజు బసవ బార్లో తాగి రత్న గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ పనిచేసే ఒక కుర్రాడు బసవని గట్టిగా మందలించాడు. మామ, నోరు అదుపులో పెట్టుకో, అత్త కష్టం అందరికీ తెలుసు. నువ్వు తాగి వాగినంత మాత్రాన ఆమె చెడ్డదైపోదు. ఇంకోసారి ఆమె గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు అని హెచ్చరించాడు. బసవకి అది పెద్ద అవమానం. సొంత ఊర్లో తన మాటకి విలువ పోతుందని అతనికి అర్థమైంది. రత్న మౌనంగా ఉంటూనే తన చేతులతో గెలుస్తుంది, తను అరుస్తూనే ఓడిపోతున్నాడు అనే సత్యం అతనికి మింగుడు పడలేదు. ఆత్మసాక్షి అసలైన న్యాయమూర్తి. ఒక సాయంత్రం రత్న గుడికి వెళ్ళింది. అది శ్రావణ శుక్రవారం. గుళ్ళో ఆడవాళ్ళందరూ పసుపు కుంకుమలతో కలకల్లాడుతున్నారు. రత్న ఒంటరిగా వెళ్ళింది. ఆమెను చూడగానే కొందరు ముఖం తిప్పుకున్నారు, కొందరు మాత్రం పలకరించారు. రమ కూడా అక్కడే ఉంది. రమ పక్కనే ఉన్న మరో ఇద్దరు ఆడవాళ్ళు రత్నం గురించి గుసగుసలాడుతూ ఉంటే రమకి కోపం వచ్చింది. ఎందుకమ్మా అలా గుసగుసలు? ఆమె ఏం తప్పు చేసింది? మొగుడు తాగి తంతే భరించాలా? మనలాగే ఆమె కూడా మనిషే కదా, బతకడం నేర్చుకుంది, అందులో తప్పేముంది అని రమ గట్టిగా అడిగింది. ఆ ఆడవాళ్ళు బిత్తరపోయారు. రత్న ఆమె దగ్గరకు వచ్చింది. వదిలే రమ, వాళ్ళని అని ప్రయోజనం లేదు. లోకమన్నాక కాకులు ఉంటాయి, కోకిలలు ఉంటాయి, ఎవరి స్వభావం వారిది అని నవ్వింది. ఆ నవ్వులో పరాజయం లేదు, పరిపూర్ణత ఉంది. రత్న దేవుడి ముందు నిలబడి దండం పెట్టుకుంది. దేవుడా, నాకు సంపదలు అక్కర్లేదు, నా పిల్లలను పెంచే శక్తినివ్వు చాలు. ఈ సమాజం నన్ను మంచిదని పొగనక్కర్లేదు, చెడ్డదని తిట్టిన బాధలేదు. నా ఆత్మసాక్షికి తెలుసు నేనేంటో. నేనెవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. ఈ ఒక్క ధైర్యం చాలు నాకు జీవితాంతం అని ప్రార్థించింది. ఆమె గుండుండి బయటకు వస్తూ ఉంటే ఎదురుగా బసవ కనిపించాడు. చిరిగిన చొక్క, మాసిన గడ్డం, కళ్ళలో నిరాశ. ఒకప్పుడు దర్పంగా తిరిగిన మనిషి ఇప్పుడు ఒక ప్రేతంలా ఉన్నాడు. రత్న తన వంక జాలిగా చూసింది. ద్వేషం కూడా లేదు, కేవలం జాలి. తను నాశనం అవటమే కాక కుటుంబాన్ని నాశనం చేసిన మూర్ఖుడు అనిపించింది. బసవ ఆమె కళ్ళల్లోకి చూడలేక తలదించుకున్నాడు. ఆ క్షణంలోనే రత్న విజయం పూర్తయింది. ఆమె తల ఎత్తుకుని రాజమార్గంలో నడిచినట్టుగా తన ఇంటివైపు నడిచింది. వెనకాల అస్తమిస్తున్న సూర్యుడు ఆమె నీడను చాలా పొడవుగా చూపిస్తున్నాడు. ఆ నీడలో ఒక ధైర్యవంతురాలైన స్త్రీ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. కాలం ఎవరి కోసమో ఆగదు, గాయాలను మానుపుతుంది లేదా మరింత లోతు చేస్తుంది. రత్న జీవితంలో కాలం ఒక మందులా పనిచేసింది. బసవ జీవితంలో మాత్రం అది ఒక శిక్షలా మారింది. 5 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ఆ ఊరి ముఖ చిత్రం పెద్దగా మారలేదు కానీ రత్న జీవితం మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కూలి పనులకు వెళ్లే రత్న ఇప్పుడు ఆ ఊర్లో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక పేరున్న మేస్త్రిగా ఎదిగింది. తన నిజాయితీ, పనిలో ఉన్న నిబద్ధత ఆమెను ఆ స్థాయికి చేర్చాయి.
భవన నిర్మాణంలో ఏ చిన్న పని జరగాలన్నా కాంట్రాక్టర్లు ముందుగా రత్నక్కను సంప్రదిస్తారు. రత్నక్క దగ్గరుండి పని చేయిస్తుందంటే అక్కడ సిమెంట్లో మోసం ఉండదు, పనిలో జాప్యం ఉండదు అని బిల్డర్లు నమ్మేవారు. ఒకప్పుడు ఏ సమాజమైతే ఆమెను అనుమానించిందో ఇప్పుడు అదే సమాజం ఆమె పనితనాన్ని నమ్ముతుంది. రత్న ఇప్పుడు ఆ చిన్న చీకటి గదిలో లేదు. ఊరి చివర ఒక చిన్న రేకుల ఇల్లు కొనుక్కుంది. అది పెద్ద ఇల్లు కాకపోవచ్చు కానీ అది ఆమె స్వార్జితం. ఆ ఇంటి గోడల మీద ఆమె ఆత్మగౌరవం అనే రంగులు ఉన్నాయి. ఒక సాయంత్రం రత్న పన్నుండి ఇంటికి వచ్చేసరికి పెద్ద కూతురు గౌరీ గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుంది. గౌరీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసింది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు ఉంది. అమ్మ అంటూ గౌరీ పరిగెత్తుకొచ్చి తల్లిని వాటేసుకుంది. ఏమైందే, ఎందుకంత సంతోషం? రత్న చిరునవ్వుతో అడిగింది. అమ్మ, నాకు ఉద్యోగం వచ్చింది. పట్నంలో బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను కదా, బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ ఒక కాగితాన్ని తల్లి చేతిలో పెట్టింది. రత్నకి చదువు రాదు కానీ ఆ కాగితం విలువ ఆమెకు తెలుసు. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి, చేతులు వణికాయి. నిజంగాన తల్లి, నా కష్టం ఫలించింది అంటూ కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇదంతా నీ వల్లే అమ్మా. ఆ రోజు నువ్వు నాన్న దగ్గర ఉండిపోయి ఉంటే ఈరోజు నేను ఎక్కడో గారె పని చేసుకుంటూ ఉండేదాన్నేమో. నువ్వు ధైర్యం చేసి బయటకు వచ్చావు కాబట్టే మాకీ భవిష్యత్ దక్కింది అంది గౌరీ భావోద్వేగంతో. ఆ మాట రత్న గుండె నిండా ప్రశాంతత నింపింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి, తిన్న నిందలకు, అనుభవించిన వేదనకు సరైన ఫలితం దక్కింది. తన కూతురు తనలా కష్టపడకూడదనుకుంది, అది సాధించింది. కొడుకు కూడా పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వాళ్ళు ప్రయోజకులయ్యారు. ఒక తల్లికి ఇంతకంటే ఏం కావాలి? మరోవైపు బసవ్ పరిస్థితి చూస్తే జాలి కలక్క మానదు. కర్మ అనేది బూమరాంగ్ లాంటిది. మనం విసిరితే తిరిగి మన దగ్గరికి వస్తుంది. రత్న వెళ్ళిపోయిన కొత్తలో బసవ అహంకారంతో విర్రవీగాడు. కాని రాను రాను ఒంటరితనం అతను తినేసింది. వండుకు తినడం చేతకాక, హోటల్లో తిండి తినలేక ఆరోగ్యం పాడైపోయింది. విపరీతమైన తాగుడు వల్ల లివర్ దెబ్బతింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తల్లిదండ్రులు ముసలివాళ్ళైపోయారు, మంచాన పడ్డారు. వాళ్ళని చూసుకునే దిక్కులేదు. బసవ ఆస్తిపాస్తులన్నీ తాగుడికే కరిగిపోయాయి. ఇప్పుడు ఆ పెంకుటిల్లు ఒక శిథిలంలా మారింది. వర్షం వస్తే ఇల్లంతా కురుస్తుంది. ఒకప్పుడు నా ఇల్లు, నా పెళ్ళామని అరిచిన గొంతులో ఇప్పుడు జీవం లేదు. ఊర్లో ఎవరు అతన్ని గౌరవించటం లేదు. తాగుబోతు బసవ అని పిలవటం అలవాటు చేసుకున్నారు. రత్న ఎదుగుదలను చూసి అసూయపడ్డానికి కూడా అతనిలో శక్తి మిగల్లేదు. కేవలం పశ్చాత్తాపం, ఆత్మన్యూన్యత మిగిలాయి. ఆ రోజే రత్నని ఆపుకొని ఉంటే, తాగుడు మానేసి ఉంటే ఈరోజు నా కూతురు ఉద్యోగం చేస్తే నేను గర్వంగా చెప్పుకునేవాణ్ణి కదా అని ఏడ్చేవాడు. కానీ ఆ ఏడుపు వినడానికి కూడా ఆ ఇంట్లో ఎవరు లేరు. అంతిమ గడియల్లో అనుబంధం. ఒకరోజు మధ్యాహ్నం బసవ ఊరి బస్టాండ్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయాడు. నోటి నుండి రక్తం వస్తుంది. జనం చుట్టూ చేరారు కానీ ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు. అయ్యో, బసవగాడు పోయినట్టున్నాడు అని కొందరు అనుకున్నారు. మంచి పనైంది, భూమికి భారం తగ్గింది అని మరికొందరు తిడుతున్నారు. అదే సమయానికి రత్న దారిలో వస్తుంది. ఆమెను చూడగానే జనం పక్కకు తప్పుకున్నారు. రత్న గుంపు మధ్యలో పడి ఉన్న బసవం చూసింది. చిరిగిపోయిన బట్టలు, అస్థిపంజరంలో మారిన శరీరం. ఒకప్పుడు తన్ను హింసించిన రాక్షసుడు ఇప్పుడు ఒక దిక్కులేని శవంలా పడి ఉన్నాడు. రత్న ఒక క్షణం ఆగిపోయింది. ఆ మనసులో పాత గాయాలు కదిలాయి. దెబ్బలు, బూతులు, అవమానాలు గుర్తొచ్చాయి. వీణ్ణి అలానే చావనివ్వాలి అనిపించడం సహజం. కాని రత్న సామాన్య స్త్రీ కాదు. ఆమె సంస్కారం గొప్పది. పాపం పోనిలే అనుకునే మనసు ఆమెది. వెంటనే తనతో ఉన్న పని వాళ్ళని పిలిచింది. ఆటో పిలవండి, ఆసుపత్రికి తీసుకువెళ్దాం అని చెప్పింది. అక్క, వద్దక్క, వాడు చేసిన పాపాలకు ఇది శాస్తి. నువ్వెందుకు సాయం చేస్తావు అని ఒకరు వారించారు. రత్న గంభీరంగా బదిలిచ్చింది. వాడు భర్తగా విఫలమయ్యాడు, మనిషిగా ఓడిపోయాడు. కానీ మనిషిగా ఓడిపోకూడదు కదా.
శత్రువైనా సరే ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడడం ధర్మం, ఆ తర్వాత విధి నిర్ణయం అని చెప్పి బసవని ఆటోలో ఎక్కించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. మందులకు డబ్బులు కట్టింది. డాక్టర్లు చికిత్స చేశారు. 2 రోజుల తర్వాత బసవకి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన రత్న లేదు, కానీ రమ ఉంది. రత్న ఎక్కడా అని నీరసంగా అడిగాడు బసవ. రమ కోపంగా చూసింది. ఎందుకురా, మళ్ళీ ఏమైనా అండానికా? నిన్ను రోడ్డు మీద కుక్కలా అందరూ వదిలేస్తే ఆ దేవతే నిన్ను తెచ్చి ఇక్కడ పడేసింది, డబ్బులు కట్టి వెళ్ళింది. ఇంకోసారి ఆమె నిన్ను కూడా తాకే అర్హత నీకు లేదు. బసవ కళ్ళెంబడి నీళ్లు కారాయి. మాటలు రాలేదు. తను ఏం తప్పు చేశాడు, రత్న ఎంత గొప్పదో అతనికి ఆ క్షణంలో పూర్తిగా అర్థమైంది. కానీ ఆ అర్థమవటం వల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు. కాలం చేజారిపోయింది. సమాజం దృష్టిలో రత్న కాపాడిందన్న వార్త ఊరంతా పాకింది. ఒకప్పుడు ఆమెకు వేరే సంబంధం ఉందని కూసిన నోళ్లే ఇప్పుడు నిజంగా రత్నమ్మ గ్రేటు, అంత హింస పెట్టిన వాడిని కూడా బతికించింది, ఆ మనసు వెన్న అని పొగడ్డం మొదలుపెట్టాయి. రత్నకి ఈ పొగడ్తలు అవసరం లేదు. ఆమెకు తెలుసు లోకం ఎప్పుడు గెలిచిన వాడి పక్కనే ఉంటుందని. ఆదివారం నాడు రత్న ఇంటి ముందు ఒక చిన్న పంచాయతీ జరిగింది. అది గొడవ కోసం కాదు, సన్మానం కోసం. ఊరి పెద్దలు, డ్వాక్రా సంఘం మహిళలు వచ్చారు. రత్నమ్మ, వచ్చే నెలలో మహిళా దినోత్సవం కదా, నువ్వు మా ఊరి ఆడబిడ్డలందరికీ ఆదర్శం, నిన్ను సన్మానించాలని అనుకుంటున్నాం అని చెప్పారు. రత్న సున్నితంగా తిరస్కరించింది. అయ్యో, నాకేం అర్హత ఉంది పెద్దలారా, నా పిల్లల కోసం నేను బతికాను అంతే. సన్మానాలు, దండలు నాకు వద్దు. కానీ ఒక్క మాట చెప్తున్నా వినండి అని అందరి వైపు చూసింది. అందరు నిశ్శబ్దంగా వింటున్నారు. ఆడదంటే వంటింటి కుందేలు కాదు, అలాగని వీధిలో గొడవపడే రౌడీ కాదు. ఆడదంటే ఓపిక, కానీ ఆ ఓపిక చచ్చిపోయేలా చేయకండి. భర్త తాగుబోతైతే మార్చటానికి చూడండి, మారకపోతే మీ బతుకు మీరు బతకండి, అంతేకాని చచ్చిపోకండి. మీరు చేస్తే మీ పిల్లలు అనాథలవుతారు. సమాజం భయపెడుతుంది, నిందలు వేస్తుంది. కానీ మన ఆత్మసాక్షి శుభ్రంగా ఉంటే ఏ దేవుడు మనల్ని ఓడించలేడు. బతకడం నేర్చుకోండి, అదే మనం ఈ లోకానికి ఇచ్చే సమాధానం అని ముగించింది. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఆ మాటలు వారిలో కొత్త ధైర్యాన్ని నింపాయి. గౌరి పెళ్లి ఘనంగా జరిగింది. ఊరంతా వచ్చింది. రత్న దగ్గరుండి అన్ని చేసింది. పెళ్లి మండపంలో రత్న నిలబడి ఉంటే ఆమె ఒక మహారాణిలా కనిపించింది. దూరంగా చెట్టు చాటున నిలబడి బసవ ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. కర్ర సహాయంతో నడుస్తున్నాడు. కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలని ఆశ, కానీ దగ్గరికి వెళ్లే ధైర్యం లేదు. గౌరి తల్లి పక్క నిలబడి నవ్వుతుంది. ఆ నవ్వుల్లో ఉన్న తృప్తిని చూసి బసవ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను కోల్పోయింది నా భార్యను మాత్రమే కాదు, ఒక అద్భుతమైన జీవితాన్ని అని అతనికి అర్థమైంది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి చీకట్లోకి నడిచి వెళ్ళిపోయాడు. అతని జీవితం ఇక చీకటే. రత్న ఆకాశం వైపు చూసింది. ఆ రోజు రాత్రి కురిసిన వర్షం కథ మొదట్లో ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఈరోజు ఆకాశం నిర్మలంగా ఉంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆమె గెలిచింది కండబలంతో కాదు, ఆత్మబలంతో. అరుపులతో కాదు, మౌనంతో. ఆ మౌనమే ఆమె ఆయుధమైంది. ఆ మౌనమే ఒక యుద్ధమై ఆమెను విజయ తీరాలకు చేర్చింది. లోకం ఆమెను రత్నాన్ని పిలుస్తుంది, కానీ ఆమె తనకు తానుగా నిరూపించుకున్న సత్యం మాత్రం ఒక్కటే, ఆమె ఒక శక్తి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.